మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే పౌర్ణమి, అత్యంత శక్తివంతమైన రోజు. ఈరోజు ఈ వేరుతో ఇలా చేస్తే చాలు, లక్ష్మీదేవి కోటి రూపాయలతో మీ ఇంట్లో అడుగు పెడుతుంది. కాబట్టి ఈ వేరును మర్చిపోకుండా పౌర్ణమి రోజు ఇంటికి తెచ్చుకొని ఇలా చేయండి. ఈ వేరు వల్ల ధనం ఎక్కడున్నా ఆకర్షించబడుతుంది. ఇది అతీత శక్తివంతమైనది. పౌర్ణమి తిథి లక్ష్మీదేవికి అంకితం చేయబడిన మంచి తిథి కాబట్టి ఈ రోజున ఈ వేరును ఇంటికి తెచ్చుకుంటే మహా అదృష్టం అని పురాణాలలో ఉంది. మరి పౌర్ణమి రోజు ఈ వేరును ఇంటికి తెచ్చుకోవాలి. ఆ వేరుతో ఏం చేస్తే విపరీతంగా డబ్బు వస్తుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ముందు కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. మన ఇంటి చుట్టూ ఉండే చాలా మొక్కలు కేవలం అందానికే కాదు, మన ఆరోగ్యము అదృష్టం కోసం కూడా ఉపయోగపడతాయి. వాటిల్లో కొన్ని మొక్కలకు మన కష్టాలను దూరం చేసే శక్తి కూడా ఉంటుంది. చాలామందికి ఈ విషయం తెలియదు. అలాంటి అద్భుతమైన శక్తులు ఉన్న మొక్కలలో ఒకటే ఈ మొక్క. ఈ మొక్కను మీరు మీ ఇంటి చుట్టుప్రక్కల్లో చూసే ఉంటారు. ఈ మొక్క యొక్క వేరు మీ కష్టాలను తొలగించి మీ జీవితంలో ఎదురయ్యే సమస్యలను దూరం చేస్తుంది. దీనివల్ల మీకు అదృష్టం కలిసి వచ్చి ఆర్థికంగా మెరుగుపడతారు. మరి ఇంతకీ ఆ మొక్క ఏమిటంటే జిల్లేడు మొక్క. జిల్లేడు మొక్కను సంస్కృతంలో అర్క మొక్క అని అంటారు. ఈ జిల్లేడు చెట్టు యొక్క పువ్వులకు, వేర్లకు, ఆకులకు ఎన్నో శక్తులు ఉంటాయి. జిల్లేడు చెట్టు అతీత శక్తివంతమైనది, అద్భుతాలను సృష్టిస్తుంది. ముఖ్యంగా పౌర్ణమి రోజున జిల్లేడు వేరుని ఇంటికి తెచ్చుకుంటే మీ సుడి తిరిగిపోతుంది, అద్భుతం జరగడానికి అవకాశం ఉంటుంది. అందుకే ఖచ్చితంగా జిల్లేడు వేరుని ఇంటికి తెచ్చుకోండి. ఆ జిల్లేడు వేరు దైవ అనుగ్రహాన్ని కలిగిస్తుంది. పౌర్ణమి రోజున ఏర్పడే కొన్ని అమృత ఘడియల శక్తిని జిల్లేడు చెట్టు అబ్జర్వ్ చేసుకుంటుంది. ఆ అమృత ఘడియలన్నీ జిల్లేడు చెట్టులో ఇమిడి ఉంటాయి. అలా ఇమిడి ఉన్న ఈ చెట్టు వేరు చాలా పవిత్రతను కలిగి ఉంటుంది. ఇది భూదేవి అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని కూడా పొంది ఉంటుంది. కనుక పౌర్ణమి రోజు జిల్లేడు వేరును సేకరించి తెచ్చుకోండి. అలా అని మీరు వేరును తీసుకోవాలని చెట్టంతా పాడు చేయకండి. ఒక సైడ్ నుంచి కొంచెం తవ్వి చిన్న జిల్లేడు వేరు ముక్కను తెచ్చుకోండి, సరిపోతుంది. అలా సేకరించడానికి వెళ్ళినప్పుడు మీరు స్నానం చేసి వెళ్ళండి. నాన్ వెజ్ తినకండి. అలా తిని వెళ్ళినా, స్నానం చేయకుండా వెళ్ళినా మీరు తెచ్చుకున్న ఈ జిల్లేడు వేరు మీకు పెద్దగా ప్రయోజనం ఇవ్వదు. అందుకే స్నానం చేసిన తర్వాత ఒక చెంబుడు నీటిని కానీ లేదంటే ఒక బాటిల్ నీళ్ళైనా సరే తీసుకుని చెట్టు దగ్గరకు వెళ్ళండి. ముందు జిల్లేడు చెట్టు దగ్గరకు వెళ్ళి మీరు తీసుకెళ్ళిన నీటిని సమర్పించి నమస్కారం చేసుకోండి. పచ్చని వృక్షం కాబట్టి సంకల్పం చెప్పుకుంటేనే పరిహారం మనకు పర్ఫెక్ట్గా పనిచేస్తుంది, లేకపోతే ప్రయోజనం కలగదు. ఇలా సంకల్పం చెప్పేసుకున్న తర్వాత వేరుని సేకరించాలి. ముందు చెట్టుకు నీటిని సమర్పించారు కనుక భూమి నాని ఉంటుంది. అలా నాని ఉన్న భూమి దగ్గర కొంచెం గోతిని తవ్వండి. తవ్విన తర్వాత చిన్న వేర్ల ముక్కలు 2 తీసుకోండి. సన్నవైనా పర్వాలేదు, కొంచెం లావుగా ఉన్నాయి అయినా పర్వాలేదు. కానీ చెట్టును మాత్రం పీక్కండి. పీకితే భూదేవి శపిస్తుంది. అది పాపంగా మారి మనల్ని ఇబ్బంది పెడుతుంది. ఎప్పుడైనా సరే మొక్కల్ని పీక్కూడదు, పిచ్చి మొక్కల్ని కూడా పీక్కూడదు. దేవుడు ప్రసాదించిన పిచ్చి మొక్కల్లో కూడా అద్భుత శక్తి ఉంటుంది. మనం పిచ్చి మొక్కలు అని చులకనగా చూసే మొక్కలే మన ఆరోగ్యాన్ని కాపాడుతూ ఉంటాయి, ఐశ్వర్యాన్ని తెచ్చిపెడుతూ ఉంటాయి, ధనాన్ని మనకిస్తాయి. ఈ జిల్లేడు చెట్టు వేరు గురించి శాస్త్రంలో ఎంతో గొప్పగా చెప్పారు. కాబట్టి ఆ వేరును తీసుకొచ్చుకోండి. మీరు వేరును తెంపిన తర్వాత నేల మీద పడితే దాని పవర్ దిగిపోతుంది. అందుకే ముందు ఒక జిల్లేడు ఆకు కోసి దాని మీద వేరును పెట్టండి. కింద పెడితే ఆ వేర్ల పవర్ దిగిపోతుంది. తర్వాత ఆ వేర్లను డైరెక్ట్గా ఇంటికి తెచ్చుకొని పసుపు నీళ్లు చల్లి క్లీన్ చేసుకోండి. ఆ తర్వాత ఆ జిల్లేడు చెట్టు వేరును లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి పసుపు, కుంకుమ, అక్షింతలు, కొంచెం కర్పూరం పొడితో పూజించుకోవాలి. ఇది చాలా చాలా పవర్ కలిగిన వేరు. ఇది మన అదృష్టాన్ని మారుస్తుంది, ధనం వచ్చేలాగా చేస్తుంది. కొంతమంది బీరువాలో ధనం నిలవట్లేదని ఎంతో బాధపడిపోతూ ఉంటారు. వ్యాపారంలో నష్టాలు వస్తాయి. ధన ఆకర్షణ, జనాకర్షణ లేక ఎంతో తపన పడిపోతూ ఉంటారు.
అలాంటి వాళ్ళు గుర్తుపెట్టుకోండి. ఈ జిల్లేడు వేరును లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి పసుపు, కుంకుమ, అక్షింతలు, కొంచెం కర్పూరం పొడితో పూజించుకుని ఆ తర్వాత ఈ వేరును ఎర్రటి వస్త్రంలో పెట్టి ఆ వేరుతో పాటు 1 స్పూన్ అంత గల్లులుప్పు వేసి మూట కట్టి ఆ మూటను తీసుకుని వెళ్ళి బీరువాలో పెట్టుకోండి. అలా పెడితే బీరువాలోనికి విపరీతంగా ధనం వస్తుంది. వ్యాపారం చేసేవారు ఈ మూటను తీసుకుని వెళ్ళి గల్లాబెట్టెలో పెట్టుకుంటే మీ వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. ఇది సీక్రెట్ పరిహారం, సీక్రెట్గానే చేసుకోండి. ఇలా పెట్టిన మూటను వారానికి ఒక్కసారి తీసి ధూపం వేయండి. ఇది పచ్చివేరు కాబట్టి ఇది 3 నెలల వరకు పనిచేస్తుంది. 3 నెలల తర్వాత పనిచేయదు కనుక 3 నెలల తర్వాత ఇంకొక పౌర్ణమి రోజు పాత వేరు మూటను తీసుకుని వెళ్ళి అదే జిల్లేడు చెట్టు దగ్గర వేసేసి మళ్ళీ కొత్త వేరుని స్వీకరించి తెచ్చుకొని యాస్టీజ్గా పూజ చేసుకొని మూట కట్టుకొని బీరువాలో లేదా లాకర్లో పెట్టుకోండి. పౌర్ణమి రోజు ఇలా చేస్తే మంచి జరగడానికి అవకాశం ఉంటుంది. 99% ప్రయోజనం ఉంటుంది. మీరు తప్పనిసరిగా మార్పును చూస్తారు, ఆశ్చర్యపోతారు. మీరు ఎంత పరిపూర్ణ నమ్మకంతో చేస్తారో అంత మంచి ఫలితం మీరు ఖచ్చితంగా పొందుతారు. ఇది సొంతంగా మేము చెప్పింది కాదు, పురాణ గ్రంథాల్లో చెప్పబడ్డ పరిహారం. మన పూర్వీకులు చేసేవారు. పౌర్ణమి రోజున ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే మనకు పట్టే అదృష్టాన్ని ఆపడం ఇక ఎవరి తరం కాదు. కాబట్టి ఈ పౌర్ణమి తిథి రోజున మర్చిపోకుండా ఈ వేరుని తెచ్చుకోండి. కానీ జిల్లేడు పాలు కంట్లో పడితే కళ్ళు పోతాయి అని చెప్తూ ఉంటారు. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకొని వేరుని స్వీకరించండి. వేరు కోసం చెట్టును మొత్తం పీకి పారేయకండి. వేరు కోసం చెట్టును నరక్కండి. మహాపాపం. దానికంటే పాపం ఇంకేది ఉండదు. అందుకే వేరు కావాలి కాబట్టి నీళ్లు పోసి భూమి మెత్తగా అయ్యాక ఒక సైడ్ నుంచి వేరు తీసుకోండి, సరిపోతుంది. ఖచ్చితంగా చేసుకోండి. మార్పును మీరే చూస్తారు. తర్వాత మీరే ఆశ్చర్యపోతారు. పౌర్ణమి రోజు చేసే ఈ చిన్న పరిహారంతో మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కూడా పుష్కలంగా కలుగుతుంది. జిల్లేడు చెట్టుకు పరిహారాల పరంగానే కాదు, ఆయుర్వేద పరంగా కూడా ఎంతో ప్రాధాన్యత ఉంది. జిల్లేడు ఆకులు, పువ్వులు, వేర్లు ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. జిల్లేడు ఆకులను కొన్ని చర్మ వ్యాధుల చికిత్సలో కీళ్ళ నొప్పుల నివారణకు ఉపయోగిస్తారు. ఈ మొక్క పర్యావరణానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. జిల్లేడు ఆకులకు కొద్దిగా ఆముదం లేదా ఆవ నూనె రాసి వేడి చేసి నొప్పి ఉన్న కీళ్లపై కట్టుగా కడితే నొప్పి, వాపు తగ్గుతాయి. జిల్లేడు ఆకులను మెత్తగా నూరి పేస్ట్లాగా చేసి చర్మంపై దురదలు, గజ్జి, తామర ఉన్న చోట రాస్తే ఉపశమనం లభిస్తుంది. జిల్లేడు ఎండిన ఆకులను నిప్పులపై వేసి వచ్చే పొగను పీలిస్తే దగ్గు, ఆయాసము తగ్గుతాయి. అయితే ఇది వైద్యుల పర్యవేక్షణలో చేయటం మంచిది. జిల్లేడు గింజల పొడిని కొద్దిగా ఉప్పు, పటిక పొడి, వంట కర్పూరంతో కలిపి పేస్ట్లాగా చేసి పంటి నొప్పి ఉన్న చోట పెట్టుకుంటే నొప్పి తగ్గుతుంది. చిగుర్ల నుండి రక్తం కారటం కూడా తగ్గుతుంది. జిల్లేడు ఆకుల రసంలో నువ్వుల నూనె కలిపి బాగా మరిగించి పొట్ట మీద రాస్తే క్రమంగా కొవ్వు తగ్గుతుందని అంటారు. జిల్లేడు ఆకుల రసాన్ని గాయాలపై పూస్తే రక్తస్రావం తగ్గి గాయం త్వరగా మానిపోతుంది. ఇలా జిల్లేడు చెట్టుతో ఆయుర్వేదంలో ఎన్నో చిట్కాలను పాటిస్తారు. కాబట్టి జిల్లేడు చెట్టు యొక్క మహత్యాన్ని గుర్తించి మీరు కూడా పౌర్ణమి రోజు జిల్లేడు వేరుతో ఇప్పుడు మనం చెప్పుకున్న పరిహారాన్ని పాటించి శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి. జూన్ 29వ తేదీన సోమవారముతో కూడి చాలా పవర్ఫుల్ పౌర్ణమి రాబోతోంది. ఇది జ్యేష్ఠ పౌర్ణమి. చాలా శక్తివంతమైనది, చాలా పవర్ఫుల్ పౌర్ణమి. ఈ పౌర్ణమి రోజున మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి. మీరు ముఖ్యంగా ఒక 2 వస్తువులను మీ ఇంటికి తెచ్చుకోండి. చాలు, డబ్బు దూసుకు వస్తుంది. ఇంకా మీ సుడి తిరుగుతుంది. ఇది చాలా శక్తివంతమైన పౌర్ణమి, వెరీ పవర్ఫుల్ పౌర్ణమి అని చెప్పచ్చు. అయితే పౌర్ణమి రోజున కొన్ని నియమాలను పాటించుకుంటూ ఎవరైతే ఈ వస్తువులని ఇంటికి తెచ్చుకుంటారో వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుని వారికి కావలసినంత ఐశ్వర్యం ఇస్తుంది, చక్కటి అభివృద్ధినిస్తుంది, వాళ్ళ జీవితాన్ని మార్చేస్తుంది, వాళ్ళ జీవితంలో ఉండే కష్టాలను, నష్టాలను, బాధలని తీసేస్తుంది. ఈ వస్తువుల వల్ల దురదృష్టం తొలగిపోయి అదృష్టం కూడా పడుతుంది. ఈ వస్తువులకు అంతటి పవర్ ఉంటుంది. ఈ వీడియోలో మనం ఎన్ని వస్తువుల గురించి చెప్పుకున్నా 2 మాత్రమే తెచ్చుకోండి. ఇలాంటి పౌర్ణమి రోజు తిథి, వార, నక్షత్రాన్ని బట్టి కొన్ని వస్తువులను ఇంటికి తెచ్చుకోవడం వల్ల మన జాతకం మారిపోతుంది అని శాస్త్రాలలో ఉంది. మన జీవితంలో ఒడిదుడుకులు, కష్టాలు, కన్నీళ్లు, బాధలు ఇవన్నీ కూడా ఉంటాయి కదా. అలాంటి వాటి నుంచి మనం బయటపడగలుగుతాం. అలాంటి వాటి నుంచి మనం బయటికి రావడానికి ఈ వస్తువులు పనిచేస్తాయి.
ఒక రకంగా చెప్పాలంటే ఈ వస్తువులు మన జీవితాన్ని మార్చేసి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని సులభంగా కలిగిస్తాయి. అందుకే మీరు ఈ వస్తువులని అస్సలు మర్చిపోకుండా తెచ్చుకోండి. మరి ఈ అద్భుతమైన పౌర్ణమి రోజు ఏ వస్తువులను ఇంటికి తెచ్చుకోవాలి అనే విషయాన్ని ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ పౌర్ణమి చాలా విశేషమైనది. పౌర్ణమి నార్మల్గా ప్రతి నెలలో వస్తూనే ఉంటుంది. ఏ నెలలో అయినా సరే పౌర్ణమి వస్తూనే ఉంటుంది. కాకపోతే ఒక్కో పౌర్ణమికి ఒక్కో రకమైన పవర్స్ ఉంటాయి. కొన్నిసార్లు పౌర్ణమి చాలా పవర్ఫుల్గా కూడా వస్తుంది. ఆ రోజున మనం గుర్తుపెట్టుకొని కొన్ని వస్తువులని మన ఇంటికి తెచ్చుకుంటే మన జీవితంలో ఎప్పుడూ మనకి సుఖాలు దూరమై నరకాలు అనుభవించుకుంటూ భవిష్యత్తులో ఎప్పుడూ బాధపడకుంటూ లైఫ్లో ఎలాంటి హ్యాపీనెస్ అనేది లేకుండా సాడ్నెస్లో లైఫ్లో ముందుకు వెళుతూ ఉంటాం కదా. అలాంటి వాటి నుంచి మనం బయటపడటానికి, అందమైన జీవితం మనం పొందటానికి, మన లైఫ్ అనేది బాగుండటానికి, మన లైఫ్లో ఎదగడానికి కూడా ఈ వస్తువులు మనకు సహకరిస్తాయని శాస్త్రాలలో చెప్పబడుతుంది. కాబట్టి ఈ వస్తువులని మర్చిపోకుండా మీ ఇంటికి తెచ్చుకోండి. ఇవి చాలా చాలా శక్తివంతమైన వస్తువులు. లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వస్తువులు. ఈ వస్తువుల వల్ల మంచి జరుగుతుంది, కానీ చెడైతే జరగదు. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. మనం ఈ పౌర్ణమి రోజు తెచ్చుకోవాల్సిన వస్తువుల్లో మొదటిది గల్లుప్పు. గల్లుప్పుని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పిలుస్తారు. అంటే ప్రాంతాన్ని బట్టి పిలువబడుతుంది. రాళ్ల ఉప్పు, దొడ్డుప్పు, కల్లుప్పు, రాక్ సాల్ట్, క్రిస్టల్ సాల్ట్ ఇలా రకరకాలుగా పిలుస్తారు. కాబట్టి పేరు ఏదైనప్పటికీ కూడా ఈ రాళ్ల ఉప్పు ప్యాకెట్ మనకు 10 రూపాయలు పెడితే వస్తుంది. మనము వంటల్లో కూడా ఉపయోగించుకుంటాం. మనం వంటల్లో వాడుకుంటాం. ఉప్పు దీపం పెడతాం. ఉప్పుతో దిష్టి దోషాలు తొలగించుకుంటాం. ఉప్పుతో పరిహారాలు చేసుకుంటాం. ఉప్పుతో అప్పుని కూడా తీర్చుకుంటాం. ఉప్పు చాలా పవిత్రమైనది. ఉప్పు చాలా శక్తివంతమైనది. ఉప్పు లక్ష్మీదేవి రూపం. అలానే కాకుండా లక్ష్మీదేవి పుట్టింటి నుంచే ఉప్పు లభిస్తుంది. కాబట్టి మర్చిపోకుండా గల్లుప్పుని కొని ఇంటికి తెచ్చుకోండి. అంటే రాళ్ల ఉప్పు, దొడ్డుప్పు అంటాం కదా, ఆ ఉప్పుని 10 రూపాయలు పెట్టుకొని ఇంటికి తెచ్చుకొని ఆ తర్వాత ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం చేసుకోండి. ఈ పౌర్ణమి చాలా పవర్ఫుల్ గనుక ఈ పరిహారం చేసుకుంటే చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఇలాంటి రోజు మళ్ళీ రాదు. ఈ రోజు చాలా శక్తివంతమైనది. ఈ రోజును వదులుకోకుండా ఇలా పరిహారం చేసుకుంటే మంచిది. మనం ఉప్పుని తెచ్చుకున్న తర్వాత ఇంటిల్లిపాదు కూడా ఆ ఉప్పుతో దిష్టి తీసుకోవచ్చు. అలా దిష్టి తీసేసుకుంటే దిష్టి పోతుంది. మన మీద దిష్టి, ఇరుగు పొరుగు వారి ఏడుపులుంటాయి కదా, ఆ దిష్టిని, ఏడుపులను తొలగించుకోవడానికి ఉప్పు అనేది ఉపయోగపడుతుంది. ఉప్పు అనేది దిష్టిని పూర్తిగా మన నుంచి దూరం చేయడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి దిష్టిని తొలగించుకోండి. ఆ తర్వాత దిష్టిని తీసేసుకున్న తర్వాత పౌర్ణమి ఉంది కాబట్టి సాయంత్రం ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం చేయండి. అప్పు మొత్తం తీరిపోయి మీరే అప్పులిచ్చే స్టేజ్కి వెళ్తారు. అప్పు అనేది మీ లైఫ్లో ఉండకుండా ఉండడానికి ఈ పరిహారం అనేది మీకు పనిచేస్తుంది. ఏం లేదు, మట్టి పాత్ర కానీ గాజు పాత్ర కానీ ఏదైనా పర్వాలేదండి. మీ దగ్గర ఏదుంటే అది తీసుకోండి. అలా తీసుకున్న తర్వాత ఒక గుప్పెడంత ఉప్పును ఆ పాత్రలో పోసేసి దానిపైన 7 దాల్చిన చెక్కలను, 7 లవంగాలను గుండ్రంగా పెట్టండి. ఆ మధ్యలో కుంకుమ, పసుపు వేసేసి ఒక 5 రూపాయల బిళ్ళను పెట్టి దానిపైన ఒక కర్పూరం బిళ్ళ పెట్టి ఇల్లంతా ఒకసారి తిరిగేసి తర్వాత ఆ బౌల్ను పూజ గదిలో దేవుడి ముందు పెట్టి కర్పూరాన్ని వెలిగించి చక్కగా సంకల్పం చెప్పుకోండి. మా అప్పు తీరాలి, అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళాలి, అప్పు అనేది మా జీవితంలో ఉండకూడదు అన్నట్టుగా సంకల్పం చెప్పుకొని ఇక కర్పూరం మారిపోయాక ఆ ఉప్పు పాత్రను రాత్రంతా పూజ గదిలో పెట్టి మరుసటి రోజు ఉదయాన్నే దాన్ని తీసుకెళ్లి ఏదైనా చెట్టు మొదలు పడేయండి. వేప చెట్టు, మర్రి చెట్టు, రావి చెట్టు దగ్గర ఇలా ఏదుకి చెట్టు దగ్గర పడేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి. ఇలా చేస్తే అప్పు తీరిపోతుంది, మంచి జరుగుతుంది, మంచి లైఫ్ని మీరు పొందుతారు. ఆ తర్వాత రెండో వస్తువు యాలకులు. యాలకులు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి యాలకులను ఇంటికి తెచ్చుకుంటే మంచిది. యాలకులు ధనాన్ని ఆకర్షించడంతో పాటు రుణబాధను కూడా తొలగిస్తాయి. డబ్బు లేక నరకం చూసేవారికి ధనాన్ని ఏదో ఒక రకంగా రప్పించడానికి యాలకులు ఉపయోగపడతాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతోంది. అందుకే ఒక 10 రూపాయలు పెట్టి చిన్న ప్యాకెట్ దొరుకుతుంది కదా, ఆ యాలకులు తెచ్చుకోండి. అయితే ఇది తెచ్చుకున్న తర్వాత ఏం చెయ్యాలంటే 21 యాలకులు పుచ్చులు లేకుండా చక్కగా నిగనిగలాడే యాలకులను తీసుకోండి. యాలకులు అమ్మవారికి ఇష్టం గనుక ఈరోజు యాలకుల మాలను లక్ష్మీదేవికి సమర్పించండి. 21 యాలకులు తీసుకుని పసుపు రంగు తాడు తీసుకుని దానికి 21 యాలకులు గుచ్చి మాల చేసి ఆ తర్వాత అది లక్ష్మీదేవికి సమర్పించి అమ్మవారికి సమర్పించిన తర్వాత యాలకులను తీసుకుని ఇంటి బీరువాలో కానీ వ్యాపారం చేసే స్థలాల్లో కానీ దాచుకోండి.
అలా పెట్టడం వల్ల డబ్బు రావటమే కానీ పోవటం అనేది జరగదు. ధన ద్వారాలు తెరుచుకుంటాయి. ధనం ఏదో ఒక రకంగా మన దగ్గరికి ఆకర్షించబడుతుంది. డబ్బు లేక నరకం చూసేవారికి కూడా డబ్బు అనేది వస్తుంది. కాబట్టి ఇలా యాలకులతో ఈ మాలను కట్టి అమ్మవారికి సమర్పించండి. ఈ రోజున మేము యాలక్కాయల మాల కట్టలేమండి అనుకునేవాళ్ళు కేవలం 5 యాలకులు తీసి పూజించి బీరువాలో కూడా దాచుకోవచ్చు. ఆ విధంగా కూడా మంచి జరుగుతుంది. యాలకులైతే తప్పనిసరిగా తెచ్చుకోండి. ఇక ఆ తర్వాత తెచ్చుకోవాల్సిన వస్తువు బెల్లం. బెల్లం చాలా శక్తివంతమైనది. బెల్లం బంగారంతో సమానం. బెల్లం లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు. బెల్లం చాలా పవర్ని కలిగి ఉంటుంది కాబట్టి బెల్లం కొని ఇంటికి తెచ్చుకోవడం వల్ల కూడా మంచి జరుగుతుంది. బెల్లం కొని ఇంటికి తెచ్చుకున్న తర్వాత బెల్లంతో ఈ పౌర్ణమి రోజు ఈ పరిహారం చేసుకోండి. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మీరు బెల్లం కొంటారు కదా, అది గడ్డ బెల్లమే కొనండి. కొని ఇంటికి తెచ్చుకున్న తర్వాత కొంచెం జనావాసం తక్కువగా ఉండే చోటికి, అంటే ఎవరూ తిరగని చోటు ఉంటుంది కదండి, అలాంటి ప్రదేశానికి వెళ్ళండి. బెల్లం గడ్డను తీసుకెళ్ళి అక్కడ ఆ బెల్లం మీద మీరు భూములు కొనాలి, బంగారం కొనాలి అని రాయండి. రాసిన తర్వాత మట్టిని తీసేసి అందులో బెల్లాన్ని పాతిపెట్టండి. వేప చెట్టు దగ్గర కానీ, రావి చెట్టు దగ్గర కానీ, అలానే కాకుండా మర్రి చెట్టు దగ్గర కానీ, ఇంకా అరటి చెట్టు దగ్గర కానీ మీకు ఎక్కడ వీలుంటే అక్కడ, అది కూడా జనావాసం తక్కువగా ఉండే ప్రదేశాలలో, ఎవరూ తొక్కని ప్రదేశాలలో ఈ బెల్లాన్ని పాతిపెట్టండి. బెల్లం ఎంతైతే పడుతుందో అంత గోతిని తీసిపెట్టి ఇంకా వెనక్కి తిరిగి చూడకుండా వస్తే భూలాభం కలుగుతుంది. మీ జీవితం మారిపోయి మీకు అంతా కూడా మంచి చేకూరుతుంది. కాబట్టి ప్రయత్నించండి. ఇక ఆ తరువాత అత్తరు. చాలామందికి అత్తరు అంటే తెలిసుండదు. అత్తరు అతీత శక్తివంతమైనది. అత్తరు మంచి వాసన కలిగి ఉంటుంది. అత్తరులో చాలా ఫ్లేవర్స్ ఉంటాయి. కానీ మనం అవన్నీ తెచ్చుకోకూడదు. మనం ఇంటి పరంగా తెచ్చుకున్నా, దేని పరంగా తెచ్చుకున్నా, ఒకటి మల్లెపూలది, ఇంకొకటి గులాబీ పూలది, ఈ రెండే తెచ్చుకోవాలి. 30 రూపాయలు పెడితే అత్తరు సీసా వస్తుంది. కాబట్టి అత్తరు తెచ్చుకున్న తర్వాత ఈ పౌర్ణమి రోజు సాయంత్రం సంధ్యా సమయంలో ఒక గిన్నెలో కానీ, ఒక గ్లాసులో కానీ కొద్దిగా నీళ్లు తీసుకోండి. తీసుకున్న తర్వాత అందులో 2-3 గులాబీ రేఖలు ఉంటాయి కదా, అంటే రెక్కలు అంటాం కదా, అవి వేయండి. వేసిన తర్వాత చిటికెడు పాలు పోయండి. ఇలా ఇవన్నీ వేస్తే ఆ నీళ్లు శుద్ధిగా మారతాయి, పవిత్రంగా ఆ నీళ్లు మారతాయి. అలా మారిన నీటిలో 2-3 చుక్కలు అత్తరు కలిపి చిటికెడు కుంకుమ పసుపుని పోసి ఇంటి మూల మూలల్లో, ఇంటి చుట్టూ, గుమ్మం దగ్గర ఆ నీళ్లు చల్లితే లక్ష్మీదేవి ధనంతో మన ఇంటికి వస్తుంది. ధనద్వారాలను తెరపిస్తుంది. డబ్బు ద్వారాలన్నీ కూడా మూసుకుపోయినప్పుడు డబ్బు అనేది రాదు. లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలగదు. అలాంటి వాళ్లకు లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఆ తల్లి మన ఇంట్లోకి ఏదో ఒక విధంగా ఆకర్షించబడి మనకి కావలసినంత సంపద ఇస్తుంది. ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం. కాబట్టి మర్చిపోకుండా చేసుకోండి. మీరే ఆశ్చర్యపోతారు, మీరే షాక్ అయిపోతారు. అంత చక్కగా పనిచేసే పరిహారం. అస్సలు వదులుకోకండి. తర్వాత ఈరోజు శివునికి ఎంతో ఇష్టమైనటువంటి విభూది కూడా ఇంటికి తెచ్చుకోవాలి. విభూదిని కొనైనా తెచ్చుకోవచ్చు. లేదా ఈ పౌర్ణమి అంటే శివుడికి ఎంతో ఇష్టం కాబట్టి మీ ఇంటికి దగ్గరలో శివాలయం ఉంటే శివాలయానికి వెళ్ళేసేసి చక్కగా మనం గుడిలో పంతులు గారిని అడిగితే కాస్తంత విభూదిని పెట్టమని అడిగితే విభూదిని పెడతారు. ఆ విభూదిని తీసుకొచ్చుకోవడం వల్ల సాక్షాత్తు ఆ శివపార్వతులు మీ ఇంటి లోపలికి ఆ విభూది రూపంలో అడుగు పెడతారు. ఇల్లు పవిత్రమవుతుంది. ఆ విభూదిని రోజు కూడా మీరు నుదుటిన పెట్టుకోవచ్చు. స్నానం చేసే నీటిలో వేసుకోవచ్చు. ఇలా ఈరోజు విభూదిని ఇంటికి తెచ్చుకుంటే అనారోగ్య సమస్యలు పోతాయి. మీకు బాగా కలిసి వస్తుంది. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇంత తర్వాత వస్తువు జీలకర్ర. జీలకర్ర అనేది ముఖ్యంగా జాతక దోషాలను తీసేయడానికి చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుంది. మనకు ఆరోగ్యపరంగా కూడా జీలకర్ర ఎంతో ఉపయోగపడుతుంది. కొంతమందికి విపరీతంగా బరువు సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు పరగడుపున ఒక చెంబుడు నీటిలో లేదా ఒక గ్లాసుడు నీటిలో 1 స్పూన్ జీలకర్ర వేసుకుని చక్కగా కషాయంలాగా కాసుకుని తాగటం వలన మీరు బరువు తగ్గుతారు. అందులో 1 స్పూన్ తేనె వేసుకుని కలుపుకుని కాస్త ఒక అరచిక్క నిమ్మరసం
నిమ్మరసం వేసుకుని కూడా తాగవచ్చు. కాబట్టి జీలకర్రను అలాగైనా చేసుకోవచ్చు, లేదంటే మీరు కూరల్లో కూడా వేసుకోవచ్చు. ముఖ్యంగా ఈరోజు జీలకర్ర కొని ఇంటికి తెచ్చుకుంటే జాతక దోషాలు తొలగిపోతాయి. మీ జాతకం రాత్రికి రాత్రే మారిపోతుంది, లక్ష్మీ కటాక్షం పెరుగుతుంది. ఇంకా తరువాత ఆవాల ప్యాకెట్ కూడా ఈరోజు ఒకటి తీసుకొచ్చుకోండి. ఆవాలు చాలా శక్తివంతమైనవి. చిన్నగా ఉన్నా కూడా మనకు కష్టాలను, దోషాలను, దిష్టిని, నరఘోషను తొలగించడానికి ఆవాలు అనేవి చాలా శక్తివంతంగా ఉపయోగపడతాయి. ఆవాలని మీరు తాలింపు దినుసుల్లో వేసుకోవచ్చు, కూరల్లో వాడుకోవచ్చు. ఈ పౌర్ణమి రోజు మీరు తెచ్చుకోవలసినటువంటి వస్తువులైతే ఇవి, అంటే ఉప్పు, అలాగే అత్తరు, విభూది, ఆవాల ప్యాకెట్టు, అలాగే జీలకర్ర, బెల్లం, యాలకులు అన్నమాట. కానీ ఒక్క విషయం, మీరు ఈ వస్తువులన్నీ తెచ్చుకోవలసినటువంటి పని లేదు. ఇందులో ఏదైనా 2 వస్తువులు మీరు ఈ రోజున తెచ్చుకుంటే చాలు. అంటే మీకు ఏవి అవసరమో అవి ఒక 2 తెచ్చుకోండి, సరిపోతుంది. ఈ వస్తువులు తెచ్చుకోవడం వలన డబ్బు చేతికి అందుతుంది, మీకు బాగా కలిసి వస్తుంది. ఆ లక్ష్మీదేవి తల్లి యొక్క అనుగ్రహం అనేది మీ మీద ఉంటుంది. ఈ వస్తువులన్నీ తెచ్చుకోవలసిన పని లేదు. ఇందులో ఏదన్నా 2-3 రకాల వస్తువులు తెచ్చుకుంటే సరిపోతుందన్నమాట. ఇవన్నీ మీకు అవసరమైనటువంటి వస్తువులే కాబట్టి మీరు చూసుకుని మీ ఇష్టాన్ని బట్టి, మీ అవసరాన్ని బట్టి తీసుకొచ్చుకోండి. దీనివల్ల మీకు బాగా మంచి జరుగుతుంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.